హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3కి సంబంధించిన డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి మనం 10 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ మోడల్లో ఖచ్చితంగా 10 మార్కులకి ఒకటి అడగడం జరుగుతుంది. మరి ఎలా చేయాలో ఒకసారి చెప్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇచ్చిన ప్రాబ్లం అనేది ఇలా ఉన్నప్పుడు చూడండి, ఇంటెగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటెగ్రల్ 0 to a x ఉన్న చోట a మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. కాబట్టి గుర్తుంచుకోండి, ఎక్స్ ప్లేస్లో ఏ మైనస్ ఎక్స్. ఇక్కడ మన ప్రాబ్లంలో ఏ అంటే ఎవరు? π/2, అంటే π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని ఐ అనుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఎక్స్ ఉన్న చోట π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాట్ π/2 మైనస్ తీటా, π/2 అంటే ఇక్కడ ఏ అనమాట. ఇలా ఉన్నప్పుడు దీని వాల్యూ ఎంత అంటే tan తీటా. సో ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ π/2 మైనస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సో దట్ మీన్స్ సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, tan పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, కోసీకెంట్ పాజిటివ్. సో దట్స్ వై కాట్ తీటా ఈజ్ ఆల్సో పాజిటివ్. కాబట్టి ఫస్ట్ సింబల్ వేసేసాను ప్లస్. నెక్స్ట్ రెండోది, సో π/2 ఉన్నప్పుడు 90 డిగ్రీస్లో కానీ 270 డిగ్రీస్లో ఉన్నప్పుడు, సో దెన్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ విల్ బీ చేంజ్. దట్ మీన్స్ tan బికమ్స్ కాట్, కాట్ బికమ్స్ tan. సో ఇక్కడ మన ప్రాబ్లంలో కాట్ అనేది ఉంది కాబట్టి tan అవుతుంది. ప్లస్ tan తీటా అన్న tan తీటా అన్న ఒకటే, కాబట్టి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా tan ఆఫ్ π/2 మైనస్ తీటా. సో ఇక్కడ కూడా π/2 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి tan అనేది పాజిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 90లో ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుందని చెప్పాను. సో tan బికమ్స్ కాట్ అయిపోతుంది. సో tan బికమ్స్ కాట్ తీటా కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. లెట్ క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2 root cot x divided by root cot x plus root tan x dx. ఓకే, సో దీనికి మనం ఒక నంబర్ ఇచ్చేస్తాము 1 అని. ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేస్తాను. ఏంటి? we know that చెప్పండి ఏం రాయొచ్చు ఫార్ములా. సో ఇంటెగ్రల్ 0 to a f of x into dx is equal to ఇంటెగ్రల్ 0 to a x ఉన్న చోట a మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇందులో అప్లై చేస్తాం. ఎక్స్ ఉన్న చోట ఇక్కడ ఏ అంటే π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తాం. సో ఏ అంటే ఓన్లీ π/2, ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్. సో ఇంటెగ్రల్ 0 to π/2 రూట్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్, ఓకే, డివైడెడ్ బై రూట్ ఆఫ్ డినామినేటర్లో కూడా ఎక్స్ ప్లస్లో π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. సో కాబట్టి సో కాట్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ప్లస్ రూట్లో ఇంకా tan ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఉంది. సో π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేస్తున్న ఎక్స్ ప్లేస్లో ఇంటూ పక్కన డిఎక్స్. కాబట్టి ఏం చేసా అంటే ఎక్స్ ఎక్కడున్నా సరే ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ని రీప్లేస్ చేయాలి. సరే ఎక్స్ ఇక్కడ ఉంది కదా సార్, అక్కడ రీప్లేస్ చేయాలన్నా అది ఇంటిగ్రేషన్ చేయాలి నువ్వు. సో కాబట్టి సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు, కొంతమంది అక్కడ కూడా చేస్తూ ఉంటారు. సో I ఈజ్ ఈక్వల్ టు అంటే డి ఆఫ్ π/2 మైనస్ ఎక్స్, దాన్ని మనం ఏం చేస్తాం. సో కాబట్టి అలా చేయకూడదు అనమాట. సో చివరిగా ఇంటిగ్రేషన్ చేయాలి మనం, దానికోసం ఉపయోగపడుతుంది ఇంటెగ్రల్ dx x, ఇంటెగ్రల్ dy y, అందుకోసం.
ఎస్ 0 to π/2. సో మీరు గమనిస్తే రూట్ కాట్ π/2 మైనస్ తీటా అంటే ఏం చెప్పా tan తీటా. సో తీటా అంటే ఎవరు ఇక్కడ ఎక్స్. సో కాబట్టి రూట్ tan ఎక్స్ అవుతుంది సార్, డివైడెడ్ బై అగైన్ రూట్ కాట్ π/2 మైనస్ తీటా tan తీటా అవుతుంది అంటే tan ఎక్స్ ప్లస్ అదేవిధంగా tan π/2 మైనస్ తీటా ఏమవుతుంది కాట్ అయిపోతుంది. సో కాట్ ఎక్స్ అయిపోతుంది. ఓకే, సో డిఎక్స్. సో మీరు గమనిస్తే దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నంబర్ 1ని 2ని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఫైనల్గా మనకి ఐ రావాలి, ఐ ప్లస్ ఐ 2i. అంటే యాడ్ చేయడం అంటే నంబర్ 1కి లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ రైట్ సైడ్లో ఉన్న టర్మ్ చేయకూడదు. నంబర్ 1లో ఉన్న లెఫ్ట్ సైడ్ టర్మ్ని నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ సైడ్ టర్మ్ని యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏమున్నాయి నెంబర్ 1లో ఈ టర్మ్ ఇదంతా, మరి నెంబర్ 2లో ఏముంది ఇదంతా. సో ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఎస్ ఓకే. సో యాడింగ్ 1 and 2 we get, రెండింటిని యాడ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్లో ఏముంది నంబర్ 1లో ఐ ఉంది, నంబర్ 2లో లెఫ్ట్ సైడ్లో ఏముంది ఐ ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఇక రైట్ సైడ్లో ఉన్నవి చేద్దాం. సో 0 to π/2 నంబర్ 1కి రైట్ సైడ్ ఇదే కదా, రూట్ కాట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ కాట్ ఎక్స్ ప్లస్ రూట్ tan ఎక్స్, ఇంకా పక్కన డిఎక్స్ ఉంటుంది ప్లస్ నంబర్ 2కి రైట్ సైడ్లో ఇదే కదా రాద్దాం. సో 0 to π/2 రూట్ tan ఎక్స్ డివైడెడ్ బై రూట్ tan ఎక్స్ ప్లస్ రూట్ కాట్ ఎక్స్ డిఎక్స్. ఎస్ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ 2 టర్మ్స్లో నుంచి 0 to π/2 కామన్, డిఎక్స్ కామన్. సో కామన్ తీసేద్దాం. ఓకే, సో అదేవిధంగా ఐ ప్లస్ ఐ ఇంటూ 2i అవుతుంది. సో ఐ ప్లస్ ఐ 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2. నెక్స్ట్ మిగిలిన టర్మ్ రాద్దాం, డిఎక్స్ చివరిలో రాద్దాం ఇక్కడ. ఓకే, సో రూట్ కాట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ కాట్ ఎక్స్ ప్లస్ రూట్ tan ఎక్స్ ప్లస్ ఇది రాద్దాం ప్లస్ రూట్ tan ఎక్స్ డివైడెడ్ బై చెప్పండి రూట్ tan ఎక్స్ ప్లస్ రూట్ కాట్ ఎక్స్. ఎస్ పక్కనే డిఎక్స్ ఉంటుంది. ఓకేనా, కామన్ తీసాను. ఇప్పుడు మీరు గమనిస్తే డినామినేటర్లో ఉన్న 2 టర్మ్స్ ఒకటి, డినామినేటర్ సేమ్ అయినప్పుడు 2 ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ప్లస్ 2/3 ఇలా ఉంది. సో డినామినేటర్ సేమ్ కదా, న్యూమరేటర్స్ని ఏం చేస్తాం యాడ్ చేస్తాం అంటే 1 ప్లస్ 2/3 అంటే 3/3 అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ సేమ్, ఫస్ట్ రూట్ tan ఎక్స్ ప్లస్ రూట్ కాట్ ఎక్స్ ఉన్న రూట్ కాట్ ఎక్స్ ప్లస్ రూట్ tan ఎక్స్ ఉన్న ఒకటే. 2 + 3 5, 3 + 2 కూడా 5. కాబట్టి ఫస్ట్ ఏ టర్మ్ ఉన్నా ప్రాబ్లం లేదు అడిషన్లో. సో 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to π/2. సో డినామినేటర్ని రాస్తున్నాను ఫస్ట్ రూట్ కాట్ ఎక్స్ ప్లస్ రూట్ tan ఎక్స్. ఓకే, న్యూమరేటర్స్లో ఏమున్నాయి ఈ 2 ఉన్నాయి. సో వాటిని యాడ్ చేసేద్దాం. సో రూట్ కాట్ ఎక్స్ ప్లస్ రూట్ tan ఎక్స్. సో ఇంటూ పక్కనే డిఎక్స్ ఉంటుంది, 2 గెట్ క్యాన్సిల్. న్యూమరేటర్లో ఉన్న టర్మ్ డినామినేటర్లో ఉన్న టర్మ్ క్యాన్సిల్. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, కొంతమంది 0 వేస్తుంటారు, క్యాన్సిల్ అయిపోయింది కదా సార్. ఓకే, సో క్యాన్సిల్ అయిపోయింది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ -2 అటు సైడ్ పోతే +2 ప్లస్ ఎక్స్ ఇటు సైడ్ పోతే -x, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ టర్మ్ ఉండదు 0 ఉంటుంది. సో కాబట్టి
ఇలా సిచ్యువేషన్‌లో ఉండదు. ఫ్రాక్షన్స్‌లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసేసామనుకోండి ఎక్స్ 1 టైమ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎక్స్ ఇంటూ 1 1 ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. కాబట్టి 1 టైమ్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. సో ఇంటెగ్రల్ 0 టు π/2 ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఇంటెగ్రల్ డిఎక్స్ అన్నమాట. ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. సో 2i ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రేషన్ చేశాను. లిమిట్స్‌ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 టు π/2. ఇప్పుడు అప్పర్ లిమిట్‌లో x ప్లేస్‌లో π/2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. లోయర్ లిమిట్‌లో x ప్లేస్‌లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో π/2 మైనస్ 0 అంటే π/2నే వస్తుంది. సో ఇక్కడ 2 ఉండకూడదు. ఎందుకంటే మనకి i కావాలి. i అంటే మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలి. కాబట్టి సో 2 మల్టిప్లైడ్‌లో ఉంది రైట్ సైడ్ కింద డివైడ్ అవుతుంది. సో i ఈజ్ ఈక్వల్ టు π/4 అవుతుంది. ఎందుకంటే π/2 ఉంది ఆల్రెడీ. 2 మల్టిప్లైడ్‌లో ఉంది డివైడ్ అవుద్ది. సో i అంటే ఏమనుకున్నాం మనం ఇచ్చిన ప్రాబ్లమ్‌ని. సో దేర్‌ఫోర్ ఇంటెగ్రల్ 0 టు π/2 రూట్ కాట్ x బై రూట్ కాట్ x ప్లస్ రూట్ sin x dx ఈజ్ ఈక్వల్ టు π/4. ఓకే. సో ఇలా చేయాలి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.